ప్రభునామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ, కర్మిలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. నిర్గమకాండం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా పండుగను గూర్చి ప్రభువు మోషేకు ఆజ్ఞాపించడాన్ని చూసాం. పస్కాను ఇశ్రాయేలీయులు ఆచరించడాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 21వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మీరు మందలో నుంచి పిల్లను తీసుకొని పస్కాను వధించండి. హిస్సోపు కుంచెను తీసుకొని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు నిలువు కమ్ములకు పై కమ్ములకు వాటిని పూయండి అని చెప్తారు. ఇక్కడ ఈ రక్తము ద్వారా మాత్రమే వాళ్ళు మరణము నుండి కాపాడబడ్డారు. ఆ ఉద్దేశంతోనే విశ్వాసంతో వాళ్ళు ఆ రక్తాన్ని ద్వారబంధపు కమ్మెలకు తాకింపచేశారు. ఆ ఉద్దేశంతోనే నాశనం నుంచి వాళ్ళు విడిపించబడ్డారు. నాశనం నుంచి తప్పించబడ్డారు. ఈనాడు మనం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే రక్షణ పొందగలమని, నీతిమంతులుగా తీర్చబడగలము అని మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడగలము అనే విషయాన్ని మనం గత దినం నేర్చుకున్నాం. ఆ తర్వాత 23వ వచనంలో యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేయొచ్చు, ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్మెల మీద ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి వీళ్ళు ఎవరూ కూడా ఉదయం వరకు వాళ్ళ ఇంటి ద్వారబంధాల నుంచి బయలుదేరి బయటికి రాకూడదు. ఉదయం వరకు వాళ్ళు అందులో నుంచి బయటికి రాకూడదు. 22వ వచనంలో ఆఖరి లైన్లో ఉంటుంది కదా, తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఉదయం వరకు అంటే రాత్రంతా ఆ రక్తం క్రింద దాగి ఉండాలి. నేడు మనం కూడా ఉన్న కాలం ఏ కాలం అని చెప్పుకున్నాం? రాత్రి కాలం. ఈ లోకంలో ఉన్నటువంటి మనం యేసుక్రీస్తులో దాగి ఉండాలి. ఆయన మన కోసం శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. ఆయన మళ్ళా ఉదయించనే ఉన్నారు. ఆయన నీతి సూర్యుడని మలాకీలో చదువుకున్నాం. వేకువ చుక్క ఆయనే. అంటే ప్రభువు వచ్చేంత వరకు కూడా ఈ రాత్రి కాలం, ఈ చీకటి కాలంలో, ఈ లోకం అనేటువంటి చీకటి రాత్రి కాలంలో ప్రభు వచ్చే వరకు ఆయన రక్తపు చోటను మనం దాగి ఉండాలి. ఇశ్రాయేలీలు ఆ ద్వారము దాటి ఆ రాత్రి బయటకు వస్తే వాళ్ళకి మరణం తప్పదు.
రాహాబు ఇంటివారు కూడా ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు బూరలు మ్రోగే వరకు ఆ తొగరు దారం కట్టిన ఇళ్లలో, ఆ ఇంట్లో వాళ్ళు ఉండాలి. బయటకు వస్తే మరణం తప్పదు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం, 17-18 చదువుతాను. ఆ మనుషులు ఆమెతో ఇట్లనరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రదారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకును. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ వద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమునను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. ఆ తొగరు దారం కట్టినటువంటి ఆ గృహంలో, ఆ ఇంట్లో వాళ్ళు ఉండాలి. అంతే, వాళ్ళు ఉండాలి. బయటకు వస్తే మాత్రం శిక్ష తప్పదు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు చూస్తాం. ఆశ్రయపురాల గురించి మనకు తెలుసు. పొరపాటున ఎవరినన్నా అనుకోకుండా చంపితే, అనుకోకుండా ఏదైనా జరిగి ఒకడు చనిపోతే, అతడు కావాలని చంపలేదు కాబట్టి హత్య విషయంలో ప్రతి హత్య చేసేవాడు వచ్చి అతను చంపకుండా ఉండాలంటే అతడు ఆశ్రయపురానికి పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి. 6 ఆశ్రయపురాలు ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ప్రభువు మాట చేత, ప్రభు సెలవు చేత. ఆ 6 ఆశ్రయపురాల్లో వాళ్ళు నివసించాలి. అక్కడికి వెళ్ళిపోవాలి. హత్య విషయంలో ప్రతి హత్య చేసేవాడు వచ్చి వాళ్ళని చంపకుండా ఉండాలంటే. ఆ తర్వాత పెద్దలు వచ్చి విమర్శ చేయాలి. అతడు కావాలని చంపాడా లేకపోతే పొరపాటున జరిగిందా అనే విషయాన్ని ఆలోచిస్తే, ఒకవేళ కావాలని చంపితే వాడిని చంపేయాలి. కానీ పొరపాటున జరిగితే మాత్రం అతన్ని చంపకూడదు. అతడు ఆశ్రయపురంలో ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలంటే అప్పటి కాలంలో ప్రధాన యాజకుడు జీవించినంత కాలం వాడు ఆశ్రయపురంలోనే ఉండాలి. ప్రధాన యాజకుడు మరణించాక అప్పుడు అతనికి విడుదల కలుగుతుంది. అప్పుడు తన ఇంటికి తాను వెళ్ళొచ్చు. ఆశ్రయపురంలోనే ఉండాలి. సంఖ్యాకాండం 35వ అధ్యాయం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 25వ వచనం. అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతి హత్య చేయవాని చేతుల నుండి ఆ నరహంతకుని విడిపింపవలను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వారిని మరల పంపవలను. వాడు పరిశుద్ధ తైలంతో అభిషేకించబడిన ప్రధాన యాజకుడు మృతునందు వరకు అక్కడనే నివసించవలను. అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనా తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురం యొక్క సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు నరహత్య విషయంలో ప్రతి హత్య చేయవాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వారిని కనుగొని నీడల ఆ ప్రతిహంతకుడు నరహంతకుని చంపినను వాని మీద ప్రాణం తీసిన దోషము ఉండదు. ఎలయనగా ప్రధాన యాజకుడు మృతునందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. కాబట్టి ఈనాడు ఈ వాక్యాల ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, మనము కూడా దేవుని వాక్యం యొక్క సరిహద్దులోనే జీవించాలి. మనం కూడా దేవుని వాక్యం యొక్క సరిహద్దుల్లోనే జీవించాలి. దేవుని వాక్య పొలిమేరల్లో మనం బ్రతకాలి.
యోబు గ్రంథం 13వ అధ్యాయం. యోబు గ్రంథం 13:27. బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అరికాళ్ల చుట్టూ గిరిగీసి ఉన్నావు. 23:11. యోబు గ్రంథం 23:11. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించాను. ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఆయన మన కాళ్ళ చుట్టూ ఏం చేశాడంట? గిరిగీశాడు. యోబు అంటున్నారు, నీవు నా కాళ్ళ చుట్టూ గిరిగీశావు, నా ప్రవర్తన అంతటిని నీవు కనిపెడుతున్నావు అని 23వ అధ్యాయంలో ఏమన్నారు? 23వ అధ్యాయం 11లో నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమునే అనుసరించాను అంటున్నారు. కాబట్టి మనం కూడా ప్రార్థనా జీవితంలోనూ, వాక్య ధ్యానంలోనూ, సహోదరుని ప్రేమించే విషయంలోనూ, ప్రభువు పని చేసే విషయంలోనూ, మన ప్రవర్తన విషయంలోనూ, దేవునికి ఇచ్చే విషయంలోనూ, అన్ని విషయాల్లో ఆయన బయలుపరిచినట్టుగా ఆయన సరిహద్దుల్లో మనం జీవించాలి. సరిహద్దు దాటిన వాడికి మరణం తప్పదు. ఇప్పుడు ద్వారబంధంలో నుంచి బయటకు వచ్చిన వాడికి మరణం. యెరికో పట్టణంలో ఉన్నటువంటి రాహాబు ఇంటిలో నుంచి బయటకు వచ్చిన వాడికి మరణం. ఆశ్రయపురంలో ఉన్నటువంటి వాడు, ప్రధాన యాజకుడు మరణించకుండా వాడు బయటకు వస్తే వాడికి మరణం. మనం కూడా దేవుని హద్దుల్లో నివసించకపోతే మనకేంటి? అంతే కదా, మనకు కూడా మరణమే కదా. రోమాపత్రిక 8:13. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల జీవించెదరు. శరీరానుసారంగా ప్రవర్తించామనుకోండి, మనకు చావే. శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనకేంటి? చావు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపితే మనం బ్రతుకుతాం. కాబట్టి ఆత్మచేత శరీర క్రియలను చంపుతూ ఆత్మానుసారంగా మనం జీవించి అనేకులకు మాదిరికరంగా ఉండాలి. కాబట్టి ద్వారబంధముల నుంచి ద్వారము నుండి బయటికి వెళ్ళకూడదు. దేవుని హద్దుల్లోనే, దేవుని సరిహద్దులోనే మనం జీవించాలి అనే విషయం మనం ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాం. ఇంకా మూడవది 26వ వచనం. మన భాగంలో 26వ వచనం, 12వ అధ్యాయం నిర్గమకాండం. మరియు మీ కుమారులు మీరు ఆచరించే ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పాను. సాక్ష్యం ఇవ్వాలి. మీరు మీ కుమారులు అడిగే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. మీ కుమారులు అడుగుతారు, ఏంటి ఆచారం, ఏంటి ఇలా చేస్తున్నారు మీరు? మీరు చేసే ఈ ఆచారం ఏంటి? చేదు కూరలతో తినమంటున్నారు, పులియని రొట్టెలతో తినమంటున్నారు, 7 రోజులు తినాలంటే ఎలాగా? ఏంటి అసలు ఈ ఆచారం ఏంటి అసలు అని అడుగుతారు మిమ్మల్ని. అప్పుడు మీరు
చెప్పాలి. ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతం చేస్తూ ఉండగా మన ఇండ్లను ఆయన కాచాడు అని చెప్పాలి. పదమూడవ అధ్యాయం 8వ వచనం. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలెను. యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పు అంటున్నాడు. కాబట్టి అలాగే ప్రభు మనకు చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన మేలులన్నిటిని గూర్చి వర్తమానం ప్రజలకు తెలియజేయాలి. ప్రభు సేన దెయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచాడు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే వాడు వచ్చి అంటాడు, అయ్యా నేను కూడా నీతో ఉంటానయ్యా అంటాడు. ప్రభు వాడికి సెలవు ఇవ్వకుండా ఏమంటారు, నీవు వెళ్ళి ప్రభు నీ మీద కనికరపడి చేసినటువంటి విషయాన్ని, చేసిన కార్యాలని నీ ఇంటి వారికి తెలియజెప్పు అంటారు. వాడు వెళ్ళి ప్రకటించాడంట. 10 పట్టణాలు తిరిగి తెకపొలి అంతటా ప్రకటించాడు. తెకపొలి అంటే 10 cities, 10 పట్టణాల సమూహాన్ని తెకపొలి అంటారు. అక్కడ అంతా ప్రకటించాడంట. 10 పట్టణాల్లో ప్రకటించాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారంట. ప్రభు కూడా శిష్యులకు ఆజ్ఞాపించింది ఏంటి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పారు. అందుకే శిష్యులందరూ ఆయా దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఆయా దేశాలకు వెళ్ళి భూదిగంతముల వరకు వారు ప్రభుకి సాక్షులుగా ఉన్నారు. అలాగే ఈనాడు మనం కూడా ప్రభుకు సాక్షులుగా ఉండాలి. అపోస్తల కార్యములు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. ఈనాడు మనం కూడా మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో మన చుట్టూ ఉన్న వారికి మనం సాక్షులుగా, సాక్ష్యం ఇచ్చేవారుగా, ప్రభుని గురించి తెలియపరిచేవారుగా మనం ఉండాలి. ఆ తర్వాత 27వ వచనంలో మన భాగంలో మనం చూస్తే 27వ వచనం ఆఖరి లైన్లో, అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. మోషే మొట్టమొదటిసారి ఐగుప్తు దేశానికి మిద్యాను దేశం నుంచి వచ్చినప్పుడు పెద్దలందరినీ సమకూర్చి, ప్రభు నన్ను పంపించారు, మిమ్మల్ని విడిపించడానికి నేను వచ్చాను, ప్రభు నన్ను వెళ్ళమన్నారు, ఇదిగో అద్భుతాలు చేయమన్నారు అని పెద్దలందరినీ పిలిచి చెప్పినప్పుడు వాళ్ళప్పుడు కూడా నమస్కరిస్తారు. 4వ అధ్యాయంలో కదా మనం చూసాం. 4వ అధ్యాయం 31వ వచనం, యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. నమస్కరించుట అనేది ప్రభువును స్తుతించుటను, ఆరాధించుటను సూచిస్తూ ఉంది. వారికి విడుదల కలగక ముందే నమ్మి నమస్కరిస్తున్నారు, తల వంచి నమస్కరిస్తున్నారు. అలాగే మనం కూడా దేవుని గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, ఆయన వాగ్దానాలు మనకు బయలుపరచబడినప్పుడు మనం నమ్మి అవి నెరవేరక ముందే నెరవేరినట్లు విశ్వసించి స్తుతించడం ఎంతైనా మంచిది. వారు తలల వంచి దేవునికి నమస్కారం చేశారంట. తలల వంచుట అనేది వినయానికి సూచనగా ఉంది. ఒకప్పుడు మన పాపముల చేత మనం తలంచుకోవాల్సిన పరిస్థితి.
అయితే క్రీస్తు కల్వరిలో తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించినప్పుడు ఆయన నమ్ముకోవడం ద్వారా పాపక్షమాపణ, పాప పరిహారం పొంది ఈనాడు తలెత్తి చూడగలుగుతున్నాం. కాబట్టి ఈనాడు మనల్ని తలెత్తుకునేలా చేశాడు. దావీదు అంటాడు 40వ కీర్తనలో, చూడండి 40వ కీర్తన 2వ వచనం. 40వ కీర్తన 12వ వచనం అండి, 2వ వచనం కాదు, 12వ వచనం. లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తలెత్తి చూడలేకపోతున్నాను. లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించిపోయి నా హృదయం ఆధారపడి ఉంది. నా దోషములు నన్ను తరిమి పట్టుకున్నప్పుడు నేను తలెత్తి చూడలేకపోయాను అంటున్నాను. నేను తలెత్తి చూడలేకపోయాను. ఒకప్పుడు తలెత్తి చూడలేనటువంటి దౌర్భాగ్య స్థితి మనది. అయితే ప్రభు మన కోసం మన శాపాన్ని, మన పాపాన్ని, మన భారాన్ని ఆయన సిలువలో భరించారు. ఈనాడు మనం తలెత్తుకు తిరగగలిగేటట్లు ప్రభు చేశారు. కాబట్టి ఇలాంటి త్యాగము ద్వారా మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన ఎడల మనం విధేయత కలిగి, విధేయతతో మనం ఆయన ఆరాధించాల్సిన వారంగా ఉన్నాం. ఇంకా 28వ వచనంలో చూస్తే నిర్గమాకాండం 12:28, అప్పుడు ఇశ్రాయేలు వెళ్ళి అలాగు చేసిరి, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ఇశ్రాయేలు వెళ్ళి అలా చేశారు, ఆజ్ఞాపించినట్లే చేశారు. ఈ మాట 2 సార్లు చేసిరి అని మనం చూస్తున్నాం. 50వ వచనం కూడా చూడండి ఒకసారి, ఇదే అధ్యాయం నిర్గమకాండం 12:50. ఇశ్రాయేలు అందరూ అలాగూ చేసిరి, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. చేసిరి అని 2 సార్లు ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. అలా చేశారు, ప్రభు ఆజ్ఞాపించినట్లు చేశారు. ప్రభు ఆజ్ఞాపించినట్లు చేయుట అనేది చాలా ప్రయోజనకరం. నేడు మనం కూడా ప్రభు ఆజ్ఞాపించింది చేయాలి. ప్రభు ఆజ్ఞాపించింది చేయాలి. మనం ఎంత పని చేశాము అనేది ముఖ్యం కాదు, అది పెద్ద విశేషం కాదు. కానీ ఆయన చెప్పినట్లు చేశామా లేదా, అది ఇంపార్టెంట్, అది ముఖ్యం. మనం ఎంత పని చేసామనేది గొప్ప సంగతి కాదు, దేవుడు ఆజ్ఞాపించినట్టు చేసామా లేదా అది ముఖ్యం. మనం ఎప్పుడు కూడా అదే చూసుకోవాలి. మనం ఎంత పని చేసామో అది గొప్ప కాదు, దేవుడు ఆజ్ఞాపించినట్టు చేసామా లేదా అనేది ముఖ్యం అన్నమాట. మరియ కూడా పరిచారకులను చూసి కానా ఊరిలో పెండ్లి ఉందని ఏం చెప్పింది ఆమె? ఆయన మీతో చెప్పిందే చేయండి. ప్రభు ఏం చెప్పారో వాళ్ళు అదే చేశారు. అసలు ఒక్క ప్రశ్న కూడా వాళ్ళు వేయలే. ప్రభువు చెప్పారు, వాళ్ళు చేశారంతే. అందుకే నీళ్లు ద్రాక్షారసంగా మారాయి. కాబట్టి చెప్పినట్లు చేయాలి. ఇప్పుడు సౌలుకో పని అప్పచెప్పాడు దేవుడు. ఏమని చెప్పారు ఆయన? బాబు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వస్తూ ఉన్నప్పుడు అమాలేకీలు వచ్చి నా ప్రజలను ఎన్నో తెప్పలు పెట్టారు, ఎన్నో బాధలు పెట్టారు. అది నాకు ఇంకా గుర్తే. వాళ్ళు చేసింది నాకు జ్ఞాపకమే. నా ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు విరోధులై మార్గమందు వారికి ఎదురొచ్చారు. కాబట్టి నీవు వెళ్ళి అమాలేకీలందరినీ సమూలంగా నాశనం చేయి. కనికరించొద్దు ఎవరిని కూడా. పురుషులేంటి, స్త్రీలేంటి, బాలురేంటి, పిల్లలేంటి, ఎద్దులేంటి, గొర్రెలేంటి, ఒంటెలేంటి, గార్ధబాలేంటి, అన్నిటినీ హతం చేయి. వాళ్ళకు కలిగినదంతా కూడా పూర్తిగా పాడు చేసి పడే, అమాలేకీయుల్ని నిర్మూలన చేసే అని చెప్పి పంపించారు.
వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి అమాలేకీలందరినీ తరిమి హతం చేశాడు. కానీ అమాలేకీల రాజు అయినటువంటి అగగుని ప్రాణంతో పట్టుకున్నాడు, ప్రాణాలతో జనులందరినీ చంపేశాడు. సౌలు జనులు కలిసి అగగుని ప్రాణాలతో పట్టుకుని తీసుకొచ్చారు. గొర్రెల్లో, ఎడ్లలో, క్రొవ్విన వాటిలో కొన్ని మంచి మంచి వాటిని అన్నింటినీ నిర్మూలన చేయగా పక్కన పెట్టి పనికిరాని నీచమైన పశువులన్నింటినీ కూడా నిర్మూలన చేశారు. అవన్నీ తీసుకుని కనాను దేశానికి, తమ దేశానికి వచ్చారు. ప్రభువుకు చాలా కోపం వచ్చింది. 13వ వచనంలో అంటాడు, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో, 15వ అధ్యాయంలో ఈ విషయం అంతా ఉంటుంది, చదువుకున్న తర్వాత 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు అంటాడు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చేశాను అంటాడు. యెహోవా ఆజ్ఞను నువ్వు నెరవేరిస్తే ఆ రంకెలేంటి ఆ దొడ్లో అని అడుగుతాడు సమూయేలు. ఆ గొర్రెల అరుపులేంటి, ఆ ఎడ్ల రంకెలేంటి, అవన్నీ ఎక్కడే? ప్రభు ఏం చెప్పారు? సమూలంగా నిర్మూలన చేయమన్నారు. 2వ వచనంలో ఉంటుంది, 2-3 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతం చేయము. ఎవరెవరిని హతం చేయాలో చెప్పాడు. పురుషులు, స్త్రీలు, బాలురు, పిల్లలు, ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు, గార్ధపాలు అన్నిటినీ హతము చేసి. ఇక్కడ ఏం చేశాడు? అగగుని చంపలేదు, అమాలేకీల రాజుని, వాడిని సజీవంగా పట్టుకుని తీసుకొచ్చాడు. అంటే వాడితో ఫ్రెండ్షిప్ చేశాడు అనమాట. వాడితో ఫ్రెండ్షిప్ చేశాడని ఎలా చెప్పగలం? ఫ్రెండ్షిప్ చేశాడని ఎలా చెప్పగలం? 32వ వచనం, 15వ అధ్యాయం 32వ వచనం. సమూయేలు అమాలేకీల రాజు అయిన అగగును నా దగ్గరకు తీసుకుని రండని చెప్పాను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి. ఎలా వచ్చాడంట? సమూయేలు అంటాడు, అగగు అనేవాడిని ఇక్కడ తీసుకురండి అంటాడు. అగగుని తీసుకొచ్చారు. వాడు ఎలా వచ్చాడంట? సంతోషంగా వచ్చాడంట. ఎలా రావాలి అసలు వీడిని బంధించి తీసుకొచ్చుంటే ఏం చేస్తారనే భయంతో రావాలి. వీడు ఎలా వచ్చాడు? సంతోషంగా వచ్చాడంటే ఆ స్వేచ్ఛ ఎవరిచ్చారు? సౌలు ఇచ్చాడు. అంటే వాడితో ఫ్రెండ్షిప్ చేశాడనమాట. ఇంకా వాడు ఏమంటాడు చూడండి, అక్కడికి వచ్చాక 32వ వచనంలో ఆఖరి లైన్లో, మరణశ్రమ నాకు గడిచిపోయినే అని చెప్పాడంట. మరణం తప్పింది నాకు, మరణశ్రమ గతించిపోయింది నాకే భయం లేదు, ఇంకా నేను చావాల్సిన పని లేదు అంటే వాడు చంపకుండా వాడితో ఫ్రెండ్షిప్ చేసి వాడిని తీసుకొచ్చారు. అది అక్కడ గొడవ. అంతేకాదు, సమూయేలు తుత్తుని నరికి పడేశాడంట వాడిని. ఇప్పుడు ఇక్కడ సౌలు చాలా గొప్ప పని చేశానని అతిశయపడుతున్నాడు. కానీ అతడు చేసింది కరెక్ట్ కాదు. చెప్పింది చేశాడు, కానీ దేవుడు చెప్పినట్టు చేయలేదు. దేవుడు చెప్పిందే చేశాడు, కానీ ఆయన చెప్పినట్టు చేయలేదు. ఆయన చెప్పినట్టు తనకు తోచినట్టు చేశాడు. అందుకే 22వ వచనంలో సమూయేలు ఒక మాట చెప్తారు, సౌలా, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించు. బలులు అర్పించుట కంటే
ఆజ్ఞ గైకోవడం. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం. ఎంత మంచి మాట అండి ఇది. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వచనం ఎప్పుడు కూడా మన మనసులో మెదలాలన్నమాట. ఆలోచించు. సౌలా, ఆలోచించు. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకోవడం ముఖ్యమయ్యా. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే దేవుని మాటకు విధేయత చూపడం శ్రేష్టం. ఇప్పుడు ఎంత పని చేసామని మిడిసిపోవడం కాదండి. ప్రభు చెప్పినట్టు చేసామా లేదా, అది ముఖ్యం. మరి మన సంగతి చేసేస్తాం, కానీ ప్రభు చెప్పినట్లు చేస్తున్నావా లేదా? సముద్ర తీరానికి వచ్చాడు ఆయన. జనసమూహం ఆయన మీద పడిపోతూ ఉన్నారు. అక్కడ సీమోను పేతురుది ఒక దోణి ఉంటే ఆ దోణి ఎక్కి కూర్చుని ఆ దోణి కొద్దిగా లోపలికి తోయమని చెప్పాడు ప్రభు. కొద్దిగా లోపలికి తోశారు. అక్కడి నుంచి ప్రజలతో మాట్లాడారు. అయిపోయింది, ప్రసంగం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బాబు, దోణిని లోతుకు నడిపించండి అన్నాడు. దోణిని లోతుకి నడిపించండి. ఇప్పుడు కుడిపక్క వల వేయండి అన్నాడు. పేతురు అంటాడు, ప్రభువా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా మాకు ప్రయోజనం లేదు. మేము పడ్డ ప్రయాసకు తగిన ప్రయోజనం, ప్రతిఫలం మేము చూడలేకపోయాం రాత్రి. అయినా నీ మాట చొప్పున వలేస్తానన్నాడు. అయినా అంటే పేతురుతో ఉన్న వాళ్ళందరికీ మంచి సామర్థ్యం, ఎక్స్పీరియన్స్ ఉందండి. ఏ టైంలో చేపలు పడతాయి, ఎక్కడ చేపలు పడతాయి, ఏ టైంలో దొరుకుతాయి, ఎలా వల వేస్తే దొరుకుతాయి, ఇవంతా పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్. వీళ్ళంతా కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేపలు పట్టుటలో. కానీ ఇక్కడ పేతురు అనే మాట చూడండి, అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తాం. లోకాసువార్త 5వ అధ్యాయం 5వ వచనం. లోకాసువార్త 5:5. సీమోను, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పిన. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టరు. వారు అలా చేసి, ఎలా చేసి, ప్రభు చెప్పినట్లుగా చేసి, రాత్రంతా ప్రయాసపడ్డాం, అలసిపోయామయ్యా, ఎందుకయ్యా మమ్మల్ని తెప్పలు పెడతావు, మా పని ముగించుకుని మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం, శుభ్రంగా రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు పడవయ్యా, నీకు తెలీదు, ఈ టైం కాదయ్యా, పడే టైం కాదయ్యా అన్నట్టు అనకుండా, తన ఎక్స్పీరియన్స్ని బట్టి దేవుని మాటను తోసేయకుండా, అయినా రాత్రంతా శ్రమపడ్డాం, మాకేం దొరకలేదు, అయినా సరే నీ మాట చొప్పున, అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మాట, నీ మాట చొప్పున మేము వల వేస్తాం. ప్రభు చెప్పినట్లు చేయడం గొప్ప సంగతి అండి. ప్రభు చెప్పింది చేయడం కంటే కూడా ఆయన చెప్పినట్లు చేస్తున్నామా లేదా అనే దాన్ని మనం ఆలోచించుకోవాలి. మనం చేసేది మంచి కార్యమా చెడ్డదా, అది చూస్తాం మనం. దానికంటే ముందుగా అది ప్రభు చిత్తమా కాదా అనే దాన్ని మనం ఆలోచించాలి. దావీదు మందిరాన్ని కట్టాలని తలంచాడు. మంచిదే, మందిరం కట్టడం మంచిది కాదండి, మంచిదే. అయితే దావీదు కట్టడం అనేది దేవుని చిత్తం కాదు. దావీదు మందిరం కట్టాలనుకోవడం మంచి పనే, కానీ అది దావీదు కట్టకూడదు, అది దేవుని చిత్తం కాదు. నువ్వు కట్టకూడదు, నీ కుమారుడు కట్టాలి, అది దేవుని చిత్తం, అదనమాట. అందుకే లేకపోతే దావీదే కడుదుడు అసలు మందిరం, కానీ దేవుని చిత్తం కాదు అది. కాబట్టి దేవుని చిత్తం కాదు కాబట్టి దానికి సంబంధించిన ఉపకరణాలన్నీ కూడా సంపాదించి పెట్టాడు, కానీ తను మాత్రం మందిరాన్ని కట్టడానికి సాహసించలేదు. ఇదేంటి, నేను కడతానన్నా దేవునికి మందిరం, నేనేం తప్పు పని చేస్తున్నానా, దేవుని పనే కదా నేను చేసేది, అది కాదు ముఖ్యం. దేవుని చిత్తానుసారంగానే నువ్వు పని చేయడం అనేది ముఖ్యం. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం
40వ వచనం నుంచి చూస్తే ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని చెప్పాడు. ఆయన కనికరపడి చేయి చేపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము అన్నాడు. వెంటనే వాడు కుష్ఠరోగం వాడిని విడిచిపెట్టింది, వాడు శుద్ధుడయ్యాడు. 43వ వచనంలో చూడండి, మార్కు సువార్త 1:43. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమీ, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహాన్ని యాజకునికి కనుపరుచుకొని నువ్వు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుక సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను. చూడండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరితో ఏమీ చెప్పొద్దు, కానీ నువ్వు వెళ్ళి సాక్షార్థంగా నీ దేహాన్ని యాజకునికి కనుపరుచుకుని, ఇదిగో శుద్ధి అయిపోయావు కదా, నీ దేహాన్ని తీసుకెళ్ళి చూపించు యాజకుడికి, నువ్వు శుద్ధుడు అయిపోయావు కాబట్టి మోషే నియమించాడు కానుక, నువ్వు బలి అర్పించాలని చెప్పాడు. ఆ కుష్ఠరోగి శుద్ధుడైన తర్వాత ఏం చేయాలో మనం లేవికాండంలో చదువుతాం. కాబట్టి ఆ కానుక నువ్వు సమర్పించుకో అని వాడికి ఖండితముగా, ఆ మాట గుర్తుపెట్టుకోండి, ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాడిని పంపేశాడు. 45వ వచనంలో చూడండి ఏం జరిగిందో. అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకు అసలు చెప్పొద్దు అన్నాడు ప్రభు. ఖండితముగా ఆజ్ఞాపించాడు, కానీ వీడేళ్ళు ఏం చేశాడు? దాని గురించి విస్తారంగా ప్రకటించడం, ఆ సంగతి ప్రచురం చేయడం ప్రారంభించాడు. జరిగిన నష్టం ఏంటో తెలుసా? తర్వాత ఆయన ఇక ఆ పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. వాడు చేసిన పని వల్ల ప్రభు ఆ పట్టణాల్లో ప్రవేశించలేక వెలుపల అరణ్య ప్రదేశాల్లో ఉన్నాడు. ఖండితంగా ఆజ్ఞాపించాడు వాడికి చెప్పొద్దని, కానీ వాడు వెళ్ళి ఏం చేశాడు? ప్రకటించాడు. అందుకే ప్రభు బహిరంగంగా ప్రవేశించలేకపోయాడు ఆ పట్టణాల్లోకి, అరణ్య ప్రదేశాల్లో ఉంటూ వచ్చాడు. ప్రభు చెప్పండి చేసేసాడు వీడు. ఇక్కడ చెప్పినట్టు చేయలే, వాడికి తోచినట్టు చేశాడు. అందుకే తర్వాత ప్రభు ఆ పట్టణంలో పని చేయడానికి ఆటంకం అయిపోయింది. కాబట్టి మనం దైవ చిత్తానుసారంగానే దేవుడు చెప్పినట్టే చేయాలి. మనం తోచినట్టు చేయకూడదు, దేవుడు చెప్పినట్టు చేయాలి, ప్రభు చెప్పినట్లు చేయాలి. ఇశ్రాయేలు అలా చేశారు. మోషే అహరోనులకు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అలాగే చేశారు. అలాగే మనం కూడా ఈనాడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారమే చేయాలి. మనకు తోచినట్టు మనం చేయకూడదు, మన ఇష్టానుసారంగా మనం చేయకూడదు, దైవ చిత్తానుసారంగా చేయాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఇంకా ఈ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం మరలా మిగిలిన విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.